వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా? డే 2 ఇన్ దుబాయ్ అండి. ప్రస్తుతం మేమైతే దుబాయ్లో ఉన్నాము. ఈరోజు వీడియోలో వచ్చి మేము ఫ్యామిలీగా మా టైం మేము ఎలా స్పెండ్ చేస్తున్నాము, ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో ట్రిప్స్కి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మీకు చూపించబోతున్నాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. హోప్ యూల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఫైనల్లీ అండి, అంటే ఇంకా రూమ్లోకి ఎంటర్ అవ్వలేదు కానీ ఇది కూడా మా హోటల్కి వచ్చాము. చక్కగా ఐస్ క్రీమ్ తినుకుంటూ, మాట్లాడుకుంటూ, రేస్ పెట్టుకుంటూ, నా టైం ఎంతో లెక్క పెట్టుకుంటూ అలా టైం పాస్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఇప్పుడు వెళ్ళిపోతాం రండి. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇదిగోండి కందిపప్పు, నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను అనమాట. సో పప్పు వండుతున్నాను. అలాగే వీళ్ళేమో ఈరోజు ఉక్కరు అన్నారు. సో పప్పు ఉక్కరి చేస్తాను. ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. రిచి క్రిసి వాళ్ళు చూడండి హాల్లో ఇలా సెటప్ వేసుకొని బిజినెస్ ఆడుకుంటున్నారు. లాస్ట్ టైం వరకు ఓన్లీ డ్రాయింగే, ఈసారి ఒక స్టెప్ ఎక్కారు. గేమ్ కూడా పెట్టుకుంటామని అంటే ఓకే అన్నాము. సో వీళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు, నేను ఒక పక్క లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు, పాలకూర ఫ్రై, అలాగే రైస్ అండి. ఆల్రెడీ క్రిసికి అయితే స్క్రాంబుల్ వండేసాను నేను. మాకు ఇంకా వేసుకోవాలి. అయితే ఈ లోపు కాలింగ్ బెల్ రింగ్ అయింది, చూద్దాం. ఓకే గో. హబీబీ కమ్ టు దుబాయ్. హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? బాగుంది, కానీ ఫస్ట్ టైం కదా, టఫ్ అనిపించింది. అంటే ఒక్కడే అన్ని చేసుకోవాలి కదా. వర్త్ ది ఎక్స్పీరియన్సా? అంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి హైట్స్ నుంచి అందరూ రాకపోవడం మంచిది అనిపించింది. ఓకే గుడ్. సో ఫ్యామిలీ టైం అనగానే మనకి మెయిన్ ఫుడ్ కదండి, కలిసి కూర్చుని తింటాము. సో ఫుడ్ కుకింగ్ అవుతుందండి. సో రిచి క్రిస్యాలు ఏం చేస్తున్నారో చూడండి. ఇదిగోండి, వాళ్ళకి బిజినెస్ ఈ గేమ్స్ తీసుకొస్తాము. ఎందుకంటే మేము మా పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వీళ్ళు చక్కగా ఆడుకుంటారు. చక్కగా కూల్ వెదర్లో, అంటే బయట చల్లగానే ఉంది, అలాగే లోపల ఏసీ కూడా కదా చక్కగా. ఈరోజు ఇక్కడ ఇంట్లో ఫుడ్ తినడం అవుతుందండి. మేమైతే మామూలుగా బయట అనుకున్నాము. ఈరోజు ప్లాన్ అసలు బయట తిందాం అనుకున్నాము. అంటే మీరు ఆ ట్రావెల్ ఛానల్ ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది. మేము బుర్జ్ ఖలీఫా పక్కనే ఉన్నాము. ఇలా అడుగు తీసి బయటకి ఇస్తే బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్తాము. అయితే టాప్ 127 ఫ్లోర్కి నేను ఒక్కడనే వెళ్ళానండి. సో నేను ఏమన్నానంటే నేను ఒక్కడనే వెళ్తాను, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఆల్రెడీ మలేషియాలో అక్కడ చూశాం కదా, ఎందుకన్నా అంత అనవసరం లేదు, నేను వీడియోలో చూపించడానికి మాత్రం చేస్తానని చెప్పి వీళ్ళని పంపించేశాను. సో వీళ్ళు నాకంటే ముందు వచ్చి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసారు. సో మీరు ఇక్కడ దీంట్లో మీకు ట్రావెల్ కంటెంట్ ఏం కనబడదండి ఛానల్లో. ట్రావెల్ కంటెంట్ అంటే బుర్జ్ ఖలీఫా కానీ దుబాయ్ సిరీస్ మొత్తం చూడాలి అంటే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ, అది ట్రావెల్ ఛానల్లో. సో దాన్ని చూడండి. దీంట్లో వచ్చేసి ఫ్యామిలీ ఓరియంటెడ్, మా ఫ్యామిలీ టైము. సో పాజిటివ్ టాక్స్, యూస్ఫుల్ టాక్స్, పేరెంటింగ్, సో ఇవి ఉంటాయి. ఫన్, మా పిల్లలతో సరదాగా, వాళ్ళ క్రికెట్ అకాడమీ, వాళ్ళ చదువులు అవి ఉంటాయి. సో ఫుడ్కి అయితే రెడీ అవుతున్నామండి. మెనూ చూపిస్తాను మీకు. బేసిక్గా మా ట్రిప్స్లో స్పెషాలిటీ అంటారో లేకపోతే ద మోస్ట్, అంటే మిగతా వాళ్ళకి స్పెషాలిటీ అని చెప్పొచ్చు తెలియదు కానీ మా ఫేవరెట్ థింగ్ ఏంటి అని అంటే, ట్రిప్స్కి వచ్చినప్పుడు చక్కగా వండుకొని తింటామండి ఫ్యామిలీగా అందరం కలిసి. సాధారణంగా బయటకు వెళ్ళినప్పుడు బయట ఫుడ్ తినాలి, ఒకరోజు 2 రోజులు బాగానే ఉంటుంది, ఆ తర్వాత తినబుద్దేదు. అప్పుడు గుర్తొస్తుంది, పప్పు చారు కూడా చాలా గుర్తొస్తూ ఉంటాయి. సో అదే సేమ్ మేము ట్రిప్స్ వచ్చినప్పుడు కూడా చక్కగా మేము వండుకొని తింటూ ఉంటాం. ఈరోజు డే 2 ఇన్ దుబాయ్ అండి. సో ఈరోజు మా మెనూ మీకు చెప్తాను. సో వేడి అన్నం అండి, పొగలు వస్తున్నాయి. అలాగే పప్పు టొమాటో. కుక్కర్ లేదు, కుక్కర్ ఉంటే ఇంకా మెత్తగా ఉన్నా. ఇది గుడ్డుక్కురి ఎగ్ స్క్రాంబుల్, ఇది ఉల్లిపాయలతోనండి. తర్వాత పాలకూర టొమాటో ఫ్రై చేశాను. అలాగే ఇది మా చిన్నదానికండి, ఉల్లిపాయలు లేకుండా ఉక్కురండి వాడికి. సో అలా పెరుగు, అలాగే ప్రియా పచ్చడి క్యారీ చేస్తాం. పచ్చళ్ళు ఎప్పుడు మేము ట్రావెల్ చేసినప్పుడు మామిడికాయ పచ్చడి. అలాగే నిన్న నైట్ మేము చికెన్ బంగాళదుంప కర్రీ వండుకున్నామండి. ఈ కర్రీ కొంచెం మిగిలిందనమాట, అది ఇప్పుడు అలాగా మమ్మ అనిపించేస్తాం అనమాట. రండ్రా
ఆకలేయట్లేదా? రండి. సో నా ప్లేట్ చూడండి. నేను అలవాటు చేసుకున్నాను ఏంటి అంటే ఫుడ్ తినడానికి ముందు ఫైబర్ వెజిటబుల్స్లో దొరుకుతుంది. ఫైబర్, ప్రోటీన్, లాస్ట్ కార్బోహైడ్రేట్స్ తినమన్నారు. అది మంచిదని చెప్తున్నారు. అందుకని అలవాటు చేసుకున్నాను వెజిటబుల్స్ తినడం. కీరా కానీ క్యారెట్ కానీ ఏదో ఒక వెజిటబుల్లో. ఇక్కడ కుకుంబర్ కీరాలాగే ఉంది కానీ చాలా మెత్తగా ఉంది, మనకి చాలా హార్డ్గా ఉంటుంది కదా. అక్కడ తింటాను, ఇక్కడ తింటున్నాను. ఈవెన్ పిల్లలు కూడా తింటారు. పాలకూర చాలా బాగుందండి. అంటే పాలకి ఎప్పుడు మేము ఇంట్లో ఎలా తినలేదు కదా, చేయలేదు కదా. పప్పు పాలకూర లేకపోతే పప్పులో వేసేస్తాము, లేదా పాలక్ చికెన్ వండుకుంటాము. పాలక్ టొమాటో ఇది చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అమ్మమ్మ చేస్తుంది ఇలాగా. ఇంకో మాట ఏంటంటే దుబాయ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇంత ఫుడ్ కొనుక్కొని తినాలి అంటే ఆస్తులు, చాలా ఆస్తులే. ఇందాక ఐస్ క్రీమ్ కొన్నదంట 30 దినార్స్ అయింది. 30 అంటే సుమారు 1800 రూపీస్. 2 ఐస్ క్రీమ్లు అంతేనా? ఒక్క ఐస్ క్రీమ్ 1800. బాబు ఎందుకు కొన్నావు బుజ్జి బాబు? మరి మీ చిన్నది అలక. సర్లే. చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. చాలామంది కార్లండి, మ్యాక్సిమం చాలామందికి మా ఫ్యామిలీ మేము ఇలా టైం స్పెండ్ చేయడం ఇష్టం. కొంతమంది అంటే ఇప్పుడు ఒకే చేతికి 5 సేమ్ ఎలా ఉండవో, ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్, ఒపీనియన్ కదండి. కొంతమంది కుళ్ళు కూడా లేండి, కుళ్ళిపోతారు. కొంతమంది ఏమంటారంటే ఇంట్లోని అదే వంట, బయటికి వెళ్ళినా అదే వంట అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంకో కొంతమంది ఎవరో ఒక్కలో ఇద్దరో అనుకుంటాను నేను, ఏమని కామెంట్ చేశారంటే మేమైతే అక్కడికి వెళ్తే ఇలా కుక్ చేయము, బడ్జెట్లో మీరు ట్రావెల్ చేస్తారు, మీది ఇంతే, నేనైతే అక్కడ వంట చేయను. అదే మీరు పిసినారోలు అంటే పిసినారని కాదు కానీ అంటే ఎలా మీకు ఎగ్జాక్ట్లీ ఆకాద్ నయ్యే అంటారు చూడు, మీకు అంత లేదులే, మీరు ఇలాగే అని అంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటేనండి, ఒక మదర్ పిల్లలకి సింపుల్ గా చెప్తాను, మా అవకాశం ఏంటో ఇప్పుడు చూడండి, మామూలుగా బ్లాగ్ చూడండి తెలిసిపోతుంది. ఒక మదర్గా లేకపోతే ఒక వైఫ్గా నేను నా పిల్లలకి నా హస్బెండ్కి హాట్ మీల్స్ వండి పెట్టాలి అనేది రూల్ అని చెప్పట్లేదు నేను. అది నాకు ఇష్టం, మీకు ఇంకేదో ఇష్టం, ఇది నా ఇష్టం. కాబట్టి ఇంకో చాలామంది ఏమంటారంటే ఏదో బలవంతంగా నా చేత చేయించేస్తున్నారు అక్కడికి వెళ్ళి కూడా. నో, ఐ లవ్ ఇట్ అండి. బలవంతంగా ఎన్ని రోజులు చేస్తారండి కదా, 1 రోజు 2 రోజులు చేస్తారు. మీ ఇంట్లో బలవంతం పెడితే మీ హస్బెండ్స్ కానీ పిల్లలు కానీ చేస్తారా? కాదు కదా. ఇది అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండి. అదే చెప్తున్నాం మేము మా వ్లాగ్స్లో. వీ ట్రై టు షేర్ ద లవ్ అండ్ అ రిలేషన్ విత్ ఇన్ అవర్ ఫ్యామిలీ అండి. అనుకునే వాళ్ళు అనుకుంటారు, వీ డోంట్ మైండ్, వీ డోంట్ కేర్, ఎందుకంటే అది వాళ్ళ ఒపీనియన్ అది. బట్ మేము ఇలాగా, మీరు ఆలోచించండి, దుబాయ్కి వచ్చి మీరు కబాబ్స్ లేకపోతే రోటీ తప్ప ఇలా పప్పు, ఇలాగ పాలకూర ఫ్రై, ఉక్కిరి ఇవేమైనా అసలు ట్రై చేయగలరా? పిల్లలు అడిగినా కూడా ఆ ఫుడ్ మీరు 2 days కన్నా ఎక్కువ వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళకి మొహం వచ్చేస్తుంది. ఇంకోటి వాళ్ళ హెల్త్ సహకరించాలి. మేము 1-2 రోజులు ట్రిప్పులు చేయము, చేస్తే 10-12 రోజులు గట్టిగా వేస్తాం ట్రిప్పులు. ఇంకోటి ఏంటి అంటే మేము హోటల్ తీసుకుంటే చాలా తక్కువ అయిపోద్దండి, తక్కువ డబ్బులకి. ఎగ్జాక్ట్లీ. ఈ సర్వీస్ అపార్ట్మెంట్ మీకు రేట్ చెప్తే మీరు ఇంకా అంతే. అప్పుడు మీరు ఆలోచించాలి అవకాద్ ఏంటి అన్నది మీరు అప్పుడు డిసైడ్ చేసుకోండి. సో అవకాద్ గురించి మాట్లాడుకోకూడదు, మాట్లాడుకోం కూడాను. సో ఎంత ఉన్నా కూడా అనిగమనిగా ఉంటే బెటరు. సో అందుకే న్యాచురల్గా ఉంటాము, బిల్డప్ ఇవ్వము అంటే మేము చెప్పుకోవాలండి, మామూలుగా చెప్తున్నా. దిస్ ఇస్ వాట్ వీఆర్ అండి. నేను చక్కగా వాళ్ళకి క్రిస్టి గారిని అడిగితే ఎవరై జోషి అడుగుతున్నాడు, అరే పప్పు బాగుందా అంటే అని అంటున్నాడు. నెయ్యి కూడా తెచ్చుకున్నాం కాదు అని అనిపించింది. ఆడిని అడిగితే పాలకూర చాలా బాగుంది మమ్మీ అంటున్నారు. అది ఒక సాటిస్ఫాక్షన్ కదండి, ఒక మదర్గా, ఒక వైఫ్గా. అది నా చాయిస్, నా ప్రిఫరెన్స్, అది నా ప్రయారిటీ. నేను వాళ్ళకి అలా ఇస్తాను. అది మీకు వేరేది ఉండొచ్చు. సో దీని మీద జడ్జ్ చేయలేరు కదా మీరు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీ థాట్స్, మీ విష్. మేము వీడియో చేస్తుంటేనండి మా క్రిస్టి గారు అపరాజిత కాళ్ళు అలా గోకేస్తున్నాడంట.
ఏరా అంటే నిన్న నైట్ అపరాజిత నేను తినకుండా చికెన్ పీస్ ఉంచుకున్నాము, అది ఇప్పుడు ఇటు తినేద్దామని. మామూలుగానే ఇడికి సపరేట్ స్క్రాంబుల్. మీకు ఇంకోటి చూపిస్తాను కన్నా, చూడలేదు గిల్లిసాడు. ఆడికి ఇది ఒక అలవాటు ఉన్నదండి, ఇంట్లో ఆమ్లెట్స్ వేసి అన్ని ఒక పక్కన పెడతాను కదా, శనా ఆమ్లెట్కే కన్నం పెడుతూ ఉంటాడు ప్రతిసారి. ఇప్పుడు ఆ జాయింట్ మీదే ఉంది ఆడికి. ఫ్రిడ్జ్ లో నుంచి చిన్న ముక్క తీసుకొని అదే. ఎందుకు నవ్వుతున్నావు? జోషి ఫస్ట్ డే వచ్చినప్పుడు ఈ 2 kgs కర్డ్ డబ్బా ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చాడండి. అయితే వీడు అంటున్నాడు ఇంక ఈ రోజుతో అయిపోయేటట్టు ఉన్నది పెరుగు అన్నాడు. 2 kgs పెరుగు చూడండి, ఇంకా ఇలా ఉన్నదా. ఆడికి పెరుగంటే కంట్రోల్ చేస్తున్నాం, లేకపోతే అయిపోయి బాడిక డబ్బా. కరెక్టే. అదిగోండి రెడీ. ఇప్పుడు అంటే వీడియో తీస్తున్నాం కదా అని ఆగాడు. ఇప్పుడు ఆడు పెరిగేసేసుకోవాలి. అది అందుకోసం వాటర్ కలపరండి బాబు ఇద్దరును. చాలా అబ్బా నిన్నేదో కలిపాను నేను అంట. రిచ్ గడ్ పప్పు గురించి ఏమంటున్నాడు? పప్పు గురించి ఏమన్నాడు? రాత్రికి కూడా కొంచెం ఉంచమ్మా నాకు అంత అదిరిపోయింది అని అంటున్నాడు. అది ప్లేట్ చూడండి, నేను ఇంకా కడగక్కర్లేదు నాన్న. అది రైస్ అయినా. వీళ్ళందరి ఫీలింగ్ ఏంటంటేనండి, పప్పు అదిరిపోయింది, నెయ్యి ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేది అని, నెయ్యి కూడా పెట్టేసుకోవాల్సిందే అని అంటున్నారు. కానీ అంటే చిన్నది లీక్ అయినా మొత్తం బట్టలు అదో జాతర అయిపోతుంది అప్పుడు. ఇద్దరు ఉంటారు, నాకు ఇద్దరు ఇష్టం. డిస్కషన్ అవుతుందండి. రిచ్ క్రిస్ అడుగుతున్నారు. అదిగోండి వాళ్ళ మమ్మీని, అమ్మ నేనంటే ఇష్టమా క్రిసి అంటే ఇష్టమా, లేకపోతే నేనంటే ఇష్టమా రిచ్ అంటే ఇష్టమా అని. అదిగోండి ఇద్దరు ఇప్పుడు ఇద్దరు ఇష్టమే. కుకింగ్ అపరాజిత ఫోన్ ఎవరికి అని. నాకు ఇద్దరు ఇష్టం నాన్న. ఇద్దరిని సేమ్ పెయిన్స్ పడే కన్నా ఎక్కువ ఉంటారు. చూడండి ఒక్కొక్కరు ఎలా చెప్పు. ఇద్దరు ఇష్టం. డాడీ అంటే ఇష్టం అని చెప్పు. డాడీ డాడీ అంటే ఇష్టం. మీ డాడీయా మా డాడీయా? మీ డాడీ, మా డాడీ కూడా. క్లీనింగ్ సెషన్ అండి, క్లీన్ చేస్తున్నాడు. రిచి అన్నీ ఎత్తి పెట్టేశాడండి. మ్యాక్సిమం ఎప్పుడు అన్నీ తీసి పెట్టడం డ్యూటీ రిచిదే. క్రిష్ గారు తిని పెడుతుంటాడు. నువ్వు తుడుస్తావు తెలుసు మాకు. నువ్వు ఎందుకంటే మంచి తుడపరివి నువ్వు. డబ్బులు కూడా కదా రెడీ. ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాడండి. చక్కగా ఫుడ్ తినేసి ఎక్కడొక్కడ సెట్ చేస్తామండి, సర్దేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్లో చూడండి బెడ్ కూడా సెట్ చేసాం. బెడ్రూమ్ ఉన్నదండి, కానీ చక్కగా అందరం కలిపి ఒకే దగ్గర వేసేసుకుందాం అనేసి అని. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఉండడానికి వ్యూ అండి. ఇప్పుడంటే ఎండ అంటే సన్సెట్ అవుతుంది కానీ చాలా ఎండగా ఉంది. సో ఇక్కడ అందరం కలిసి సరదాగా మాట్లాడుకొని టైం స్పెండ్ చేస్తున్నాము. పడుకోవడం కూడా ఇక్కడే. వీడియో కంటిన్యూ అవుతుందండి, చూడండి. ఒక 10 minutes రిలాక్స్ అయ్యి దాని తర్వాత ఏం చేస్తాము. 10 minutes ఏనా? ఓకే, కొంచెంసేపు 30 చక్కగా కొంచెం సేపు రిలాక్స్ అయ్యామండి. రిలాక్స్ అయ్యి స్విమ్మింగ్కి అయితే బయలుదేరుతున్నాం. అంటే మాకైతే ఇంట్రెస్ట్ లేదండి, కానీ మ్యాండేటరీ స్విమ్మింగ్ అయిపోయింది ఈరోజు. వీళ్ళిద్దరి కోసం వెళ్ళాలి. ఒరే మేము కూర్చుంటాంరా, పెద్ద నీకేదో ఈత వచ్చినట్టు. చూడండి ఇప్పుడు ఈ గజ ఈతగాడు ఎంత ఈత ఆడతాడో మీరు చూద్దరు కానీ. కరెక్టే. ఫైనల్లీ అండి, సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. ఏంటి ఏంటి ఫేమస్, ఏంటి స్పెషల్? ఖలీఫా. చూడండి, అది బుర్జ్ ఖలీఫా అండి. ఇది మా హోటల్ అండి.
మంచి వ్యూ. రోజు ఇంక ఇదే పని అండి. ఇది సెకండ్ డే. నేను ఆల్రెడీ ఫుల్గా జోషి పిల్లలు ఎంజాయ్ చేశారు పూల్లో, ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ. పిల్లలు అయితే స్విమ్మింగ్ పూల్లోకి దిగిపోయారండి. నేను జోషి ఇంకా వెళ్ళలేదన్నమాట. యాక్చువల్లీ మాకు ప్లాన్ కూడా లేదు, కానీ వీళ్ళు ఫోర్స్ చేయడం వల్ల వచ్చాం. అయితే మేము ఎందుకు దిగలేదని అంటే దుబాయ్లో ఉన్నాం కదా, సో వీసా వీడియో ఇక్కడే చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో ఆ వీడియో మేమిద్దరం చేస్తున్నాము. ఈలోపు వాళ్ళైతే ఆట మొదలు పెట్టారు చూడండి. ఆల్రెడీ వాళ్ళిద్దరు ఆడింది కాక ఇప్పుడు అంటున్నారు ఇంకా ఎంతసేపు దిగండి రండి మాతో పాటు అని అంటున్నారు. చూడాలి. సో ఇక్కడ మేము మార్చిలో వచ్చాం కదండి, భయపడ్డాము, కానీ చాలా చల్లగా ఉందండి. ఇంకోటి ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో దిగి వచ్చిన తర్వాత ఉంటుందండి చలి, పైకి ఇటువైపు ఏమో షేడ్ వచ్చేస్తుందేమో, ఎండ వెతుక్కున్నారు, ఎండ 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 అని. దుబాయ్ వచ్చి ఎండ వెతుక్కోవడం చాలా డిఫరెంట్ కదా బాబోయ్. ఇప్పుడు దిగుతాం, మరి వచ్చాం కాబట్టి అపరాజిత నేను దిగాలి కాబట్టి దిగుతాం. అపరాజిత ఇప్పుడు డైవ్ వేస్తుందండి, జంప్ చేస్తుంది చూడండి. జంప్ చేస్తానని కానీ ఆ తమ్ముడు అలా చూసాడు, అమ్మో ఈమె దూకుతుందా అన్నట్టు. అపరాజిత ఈత చాలా బాగొచ్చు అపరాజితకి చాలా. కానీ నా టెక్నిక్ మీకు చెప్పను, మీకు తెలిసిపోతుంది, అందుకే మెల్లిగా స్లోగా దిగుతుంది. అబ్బా బయటగా లోపల బాగుంది. ఇదిగో ఇదేనండి, ఇలాగ గట్టు పట్టుకునే తిరుగుతాడు. వద్దులే అక్కడ కింద ఉంది. ఒరే చేస్తున్నావు ఒక రిచి, ఆ గట్టు వదలరా. రిచి అయితే బాగా స్విమ్ చేస్తాడండి, చూపించు. రిచి నేర్చేసుకున్నాడు, మలేషియాలోనే చాలా ప్రాక్టీస్ అయిపోయాడు. మామూలుగా చెయ్యి. పూల్ అయితే చక్కగా బాగుందండి. బయట చల్లగా ఉంది, లోపల వెచ్చగా ఉన్నది, నచ్చింది. అయితే ఎన్ని స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినా, మీరు ఎన్ని వీడియోలు చూసినా నాది జోషిది ఇదే డ్రెస్, ఎంత యూనిఫామ్ లాగా అయిపోయిందండి. కొత్తవి కొనుక్కుందామని ట్రై చేసాం, డెకట్లాన్లో ట్రై చేసాం, ఆన్లైన్ ట్రై చేసాం, కానీ అవ్వలేదు. రిచి క్రిసి వాళ్ళకి మాత్రం ఈసారి మంచి పేరు దొరికింది, మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. హబీబీలో కొనుక్కుందాం. లేదు కొనుక్కుందాం. కదా చెప్పాను నీకు ఎంత చలేస్తుందని. ఏంటో అనుకున్నాను, పళ్ళు వణుకుతున్నాయి, చాలా చలేస్తుందండి బాబు. ఈ పూల్ టెంపరేచర్ కంట్రోల్ 30 degrees లో ఉంది, అయినా సరే లిటరల్లీ ఇదే బెటర్లే. ఎందుకంటే వేడిలో వచ్చుండుంటే మనం దేన్ని ఎంజాయ్ చేయలేము బయట తిరగడానికి. ఈ బ్రీజ్ చాలా చల్లగా ఉంటుందండి అసలు. అంటే తిరగడానికి అయితే బాగుంటుంది. పూల్లో దిగినప్పుడు మాత్రం అంటే పూల్లో వెచ్చగా ఉన్నాం కదా, బయటికి రాగానే ఆ చల్లదనానికి. అంటే ఎక్కువ దూరం స్విమ్ చేస్తాడంట, వీడియో తీయమంటున్నాడు, చూద్దాం ఎంతవరకు వెళ్తాడు. ఫైనల్లీ మేమైతే పూల్లో చక్కగా కొంచెంసేపు టైం స్పెండ్ చేసామండి. పూల్లో ఉన్నసేపు బాగానే ఉంది, బయటకు రాగానే బాగా చలి. బట్ ఫైనల్లీ చక్కగా ఎంజాయ్ చేసాం. ఇలా మేమైతే వెకేషన్స్కి వచ్చినప్పుడు మా ఫ్యామిలీగా మేము పిల్లలతో పాటు చక్కగా టైం స్పెండ్ చేస్తాము. అదే మీకు చూపిద్దామని అనుకున్నాం. ఇంకా దుబాయ్ వ్లాగ్స్ కూడా వస్తాయండి. సో స్టే ట్యూన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్స్లో షేర్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ దుబాయ్ సిరీస్ ఆల్సో. See you. Bye. Take care.